అంటే ఇప్పుడు బట్టి పెడితే తెచ్చుకుంటున్నావు కదా బ్రో, ఇప్పుడు సీజీపీ అన్నది వచ్చేస్తుంది, మనకు జాబ్ వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు, కానీ జాబ్ అయితే రాదు. సీజీపీ వాళ్ళు అయితే ఈ రోజుల్లో అయితే జాబ్ ఇచ్చేది అయితే 7 ఉన్నవాడికి ఎంత నాలెడ్జ్ ఉందో 9 ఉన్నవాడు కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది, తెలుసా మీకు విషయం. సో హాయ్ గైస్, నేను మీ రమేష్ ని. ఈ వీడియోలో ఏంటంటే ఫుల్ గా సీజీపీ గురించి, స్కిల్స్ గురించి, సీజీపీ వాళ్ళ యూజ్ ఏంటన్నది ఈ వీడియోలో అయితే చెప్తాను, లాంగ్ వీడియో కింద. ఇది ఏంటంటే వీడియో చేయడం కారణం ఏంటంటే నేను రీసెంట్ గా ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, అది అరౌండ్ 2 lakhs ప్లస్ వ్యూస్ అయితే వచ్చినాయి. అందులో నేను అంత సీజీపీ ఎలా తెచ్చుకున్నానో ఏంటి అన్నది లాంగ్ వీడియోని కామెంట్ చేయండి, చెప్తా అన్నాను. ఈ వీడియోలో ఏంటంటే 2 parts కింద డివైడ్ చేశాను వీడియో. నేను ఏంటంటే ఫస్ట్ పార్ట్ వస్తున్నప్పుడు ఏంటంటే మన కాలేజ్ లో చదువుకునే కేఎల్యూ స్టూడెంట్స్ గురించి అయితే సీజీపీ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా తెచ్చుకోవాలన్నది నేను వీడియో కంప్లీట్ గా ఒక 5 minutes అయితే దాని డీప్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. పార్ట్ 2 వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చదివినంత సీజీపీ దేనికి యూజ్ అవుతుంది, దేనికి రిలేటెడ్ అవుతుంది అన్నది మొత్తం క్లారిటీగా అయితే 2 parts కింద అయితే చెప్తాను. నేను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా దాంతో పాటు ఇన్స్టాలో కూడా ఫాలో చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాలో డిఎం చేయండి, దానికైతే నేను రిప్లై ఇస్తాను మాక్సిమం. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే పర్సనల్ గా మెసేజ్ అయితే చేయండి. అది కూడా ఏంటంటే రిలేటెడ్ గా ఉండి అడిగేటట్టుగా క్వశ్చన్స్ అయితే అడగండి. ఫస్ట్ పార్ట్ 1 వస్తున్నాడు ఏంటంటే కేఎల్యూ లో స్టూడెంట్స్ చాలా మంది ఫస్ట్ ఇయర్స్ అయితే నన్ను అడుగుతున్నారు, అన్న ఇప్పుడు నువ్వు అంత సీజీపీ తెచ్చుకున్నావు కదా, ఎలా తెచ్చుకున్నావు ఏంటి అని అడుగుతున్నారు. అంటే రీసెంట్ గా అంటే ఇప్పుడు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఉంటది. ఈవెన్ ఇప్పుడు కేఎల్యూ స్టూడెంట్స్ అనే కాదు, లేదంటే అనదర్ బీటెక్ వేరే కాలేజెస్ అయినా చూసుకున్నా కానీ వాళ్ళకి సీజీపీ ఎలా మెయింటైన్ చేయాలని డౌట్స్ అయితే ఉంటాయి. మనకి సీజీపీ అన్నదే మన కాలేజ్ లో ఈజీగా తెచ్చుకోవచ్చు, ఎందుకంటే అది నాట్ ఓన్లీ అంటే మన కాలేజ్ వరకు అయితే నేను చెప్తున్నాను, మిగతా కాలేజ్ కి అయితే చెప్పట్లేదు నేనైతే ఈ వీడియో. ఈ పార్ట్ 1 లో అయితే నెక్స్ట్ పార్ట్ 2 లో అయితే మాత్రం మిగతా అందరికి ఈక్వల్ గానే చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మన కేఎల్యూ స్టూడెంట్స్ వాళ్ళు ఏంటంటే ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మీరు మీ అటెండెన్స్ అన్నది కరెక్ట్ మెయింటైన్ చేయండి. అటెండెన్స్ అన్నది మెయింటైన్ చేస్తే మన కేఎల్యూలో ఏంటంటే 60% ఇంటర్నల్స్ ఉన్నాయి. ఆ 60% ఇంటర్నల్స్ మీరు అట్లీస్ట్ 50 మార్క్స్ తెచ్చుకుంటే ఇంటర్నల్ 60కి మీకు మిడ్ ఫైనల్ ఎగ్జామ్స్ లో 100 మార్క్స్ జరిగితే ఎగ్జామ్ 100 మార్క్స్ జరిగింది, 40% దాకా వెయిటేజ్ అన్నది కవర్ చేస్తారు మీకు అందరిలో. దాని క్రైటీరియా అన్నది తీసి 40% దీనికి 60% యాడ్ చేసి 100 మార్క్స్ సెమ్ అన్నది డివైడ్ చేస్తున్నారు మీకు. అందులో ఏంటంటే మీకు ఇంటర్నల్స్ అట్లీస్ట్ 50 తెచ్చుకుంటే కనుక మీకు సెమ్ ఎగ్జామ్ లో మీరు 40కి ఈజీగా 32 స్కోర్ చేయొచ్చు. దానివల్ల మీకు ఏంటంటే సీజీపీ అన్నది మీరు ఇంక్రీజ్ అవుతుంది. అంటే క్రెడిట్స్ ఉన్న సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే ఇప్పుడు క్రెడిట్స్ అంటే ఎలాగంటే సీజీపీలో మీకు 5 క్రెడిట్స్ ఉన్న సబ్జెక్ట్ మీరు 9 తెచ్చుకున్నా కానీ మీరు ఒకవేళ లీస్ట్ ఉన్న సబ్జెక్ట్ అంటే 2 క్రెడిట్స్ ఉన్న సబ్జెక్ట్ లో మీరు 7 తెచ్చుకున్నారు, ఒకవేళ సీజీపీ అన్నది ఆ 7 పాయింట్స్ తెచ్చుకున్నది 9 అన్నది దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది మీకు. దానివల్ల ఏంటంటే మీ సీజీపీ హై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఇలాగే ఏంటంటే చదువు అది ఎలాగా మనం తెచ్చుకోవాలన్నది ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తున్నాను, చూడండి. ఏంటంటే ఫస్ట్ మీరు ఏంటంటే మీ అటెండెన్స్ అన్నది ప్రాపర్ గా మెయింటైన్ చేయండి. అనదర్ ఇంకోటి ఏంటంటే మీరు సబ్జెక్ట్ అంటే మీరు ఇంటర్ లో పట్టినట్టుగా కాకుండా మీ ఓన్ గా అంటే నేర్చుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ సి ప్రోగ్రామింగ్ ఉంది, సి ప్రోగ్రామింగ్ ఏంటంటే మీరు అంటే ఇప్పుడు మన సి ప్రోగ్రామింగ్ అడుగుతారు మాక్సిమం మీ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి ఉంటుంది మాక్సిమం. అదేంటంటే ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, నేను మన బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్న, సెకండ్ ఇయర్ లో ఉన్న, థర్డ్ ఇయర్ లో ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది. సి అంటే సి లాంగ్వేజ్ అన్నది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్తున్నాను. అంటే మీరు ఎగ్జామ్ కి వెళ్తారు నిజమే, మీరు ఒక 10 to 12 కోర్స్ నేర్చుకుని వెళ్ళండి, దానికి రిలేటెడ్ గా రాయండి అక్కడ వచ్చే క్వశ్చన్స్ ద్వారా. మన కాలేజ్ లో ఉన్నది ఏంటంటే మీరు అలా రిలేటెడ్ రాసిన కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటే కనుక మార్క్స్ అయితే ఈజీగా వేస్తారు. మీరు అందులో డౌట్ పడవసరం లేదు. కొంతమంది అన్నారు, అన్న మాకు భయం వేస్తుంది, మిడ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి. మీరు ఫస్ట్ ఏంటంటే మన దాంట్లో ఏంటంటే కేఎల్యూలో మిడ్ ఎగ్జామ్స్ అనేది బాగా ఫోకస్ చేయండి. మిడ్ ఎగ్జామ్స్ ఫస్ట్ మిడ్ 1 మిడ్ 2 కలిపి మనకి ఇంటర్నల్స్ లో 35 మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఒక ఈచ్ మిడ్ మార్క్ వచ్చేసి ఎంత అంటే మీకు 17.5 మార్క్స్ అయితే యాడ్ అవుతుంది. అంటే మీరు అట్లీస్ట్ మీరు మిడ్ కి 50కి 35 తెచ్చుకున్నా చాలు, ఈజీగా మీకు స్కోర్ అవుతుంది. ఎందుకంటే మీకు మిడ్ మార్క్స్ చూసి మీ ఇంటర్నల్స్ మీద ఏఎల్ఎంస్ హోమ్ అసైన్మెంట్స్ డిసైడ్ చేసి మార్క్స్ వేస్తారు సార్స్ మీద మిగతావన్నీ. అందుకు మీరు ఫస్ట్ ఏంటంటే ఫోకస్ చేయాల్సి మిడిల్ మీద ఫోకస్ చేయండి. సెమ్ అంటారా, సెమ్ ఈజీగా వెళ్తుంది మీకు, దానివల్ల మీకు నో డౌట్. ఎందుకంటే మీరు మిడ్ 1 మిడ్ 2 ఎప్పుడైతే కరెక్ట్ ప్రిపేర్ అయ్యారో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే మీరు సెమ్ ఈజీగా రాయగలరు. అంటే దాన్ని బట్టి మీరు ఫోకస్ చేయాల్సింది కూడా ఏంటంటే మిడ్ లో అయితే బాగా ఫోకస్ చేయండి. అది ఇంకోటి వస్తున్నాడు ఏంటంటే మీరు ఇప్పుడు మీకు క్వశ్చన్ అక్కడ తెలియలేదు, క్వశ్చన్ పేపర్ లో తెలియకపోతే దాని రిలేటెడ్ రాసిరండి. క్వశ్చన్ పేపర్ లో ఎక్కడ లీవ్ చేయొద్దు అసలు. అంటే మీరు ఒక బ్లాంక్ పేపర్ ఇవ్వడానికి మాత్రం అసలు ట్రై చేయొద్దు. ఏదో ఒకటి అన్నా అని చెప్పేసి బయట కంటెంట్ గట్రా అలాంటివి మాత్రం రాయొద్దు ఎట్టి పరిస్థితుల్లోని.
మాక్సిమం రిలేటెడ్ ఉన్న అంటే మీకు ఆ సబ్జెక్ట్ గురించి ఏ నాలెడ్జ్ ఉందో అది రాయండి ఆ క్వశ్చన్ రిలేటెడ్ గానీ మీకు ఈజీగా అట్లీస్ట్ మార్క్స్ అన్నది యాడ్ అవుతుంది. అది మాత్రం పక్కా వేస్తారు. ఎందుకంటే మీరు రిలేటెడ్ రాస్తారంటే ఫ్యాకల్టీ ఫస్ట్ చూస్తారు మీరు ఏం రాస్తారన్నది. దానికి రిలేటెడ్ అంటే మార్క్స్ కన్సిడర్ చేసి వాళ్ళే ఇస్తారు. ఈవెన్ మీరు అంత సీజీపీఏ మెయింటైన్ చేస్తున్నారు, ఓకే మీరు అట్లీస్ట్ ఒక 9 సీజీపీఏ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు అంటే చాలా మందికి ఫీజ్ కన్సెషన్స్ అని చెప్పేసి అలా ఉంటాయి కదా. దానివల్ల మీకు ఏంటంటే ఇప్పుడు ఈ సీజీపీఏ మెయింటైన్ చేసుకోవడం మీకే బెనిఫిట్ ఉంటుంది. మన కాలేజ్ లో సర్వే అవ్వాలంటే మెయిన్ సీజీపీఏ ఉండాల్సింది మీకు అట్లీస్ట్ ఒక 8 ఉంటే సరిపోద్ది. అంటే మన కాలేజ్ లో అంటే ఎలా అంటే ఇప్పుడు 8 ఉంది అనుకోండి, మీకు ఇప్పుడు ఒక జాబ్ అప్లై చేయాలంటే మన కాలేజ్ వాళ్ళు కొంత క్రైటీరియా అనేది పెడతారు. అదే 9 ఉంటే కనుక మీకు సెక్యూర్డ్ అయితే ఉంటుంది. ఈ సీజీపీఏ వల్ల మీకు అయితే యూజ్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది పార్ట్ 1 లో అయితే ఇది అంటే మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇందులో ఫస్ట్ ఏంటంటే మిడ్ మే కాన్సన్ట్రేషన్ అయితే బాగా చేయండి. ఇన్ టైమ్ లో అయితే హోమ్ అసైన్మెంట్స్ ఏమైనా ఇస్తే కనుక అవి అయితే సబ్మిట్ చేయండి. ఎక్కువ మీరు ఫ్యాకల్టీతో క్లోజ్ అవ్వడానికి ఫ్రెండ్లీ ఉండడానికి ట్రై చేయండి మాక్సిమం. అంటే ఫ్యాకల్టీతో ఆర్గ్యూస్ పెట్టుకోవడం కానీ అలాంటివి అయితే చేయకండి. ఇంకోటి మీ ఇక ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే క్లాస్ లో ఎక్కువ క్లోజ్ గా అయితే మూవ్ అవ్వండి. ఎక్కువ మీరు ఫ్రెండ్లీ నేచర్ తో అయితే అందరితో కలిసి ఉండండి, మాక్సిమం ట్రై చేయండి. దానివల్ల ఏంటంటే మీకు ఇంపాక్ట్ ఎలా అంటే మీకు అంటే నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఫేస్ చేసింది ఏంటంటే ప్రాబ్లం అంటే నేను ఎక్కువ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఏంటంటే నా సీజీపీ అంటే నేను అట్లీస్ట్ నా ఇంటర్ చూసుకుంటే కనుక నాకు 80%. ఇంటర్ లో నాకు 80%. అలాంటి నేను బీటెక్ వచ్చిన తర్వాత 91% మెయింటైన్ చేస్తున్నా అంటే కారణం ఏంటి, నా నేచర్ మార్చుకున్నాను నేను మాక్సిమం. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను అందరితో అంటే ఇప్పుడు ఫ్యాకల్టీస్ తో క్లోజ్ ఉంటే అంటే మనకి ఇంటర్నెట్ చేస్తారని కాదు నేను చెప్పేది. ఫ్యాకల్టీతో అయితే ఫ్రెండ్లీ ఉండండి. అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం ఫ్రెండ్లీ అవ్వండి అని చెప్పేసి అంటున్నాను, కానీ మార్క్స్ వేయించుకోవడానికి అయితే ఫ్రెండ్లీ కాదని నేను అయితే వీడియోలో అయితే చెప్పట్లేదు. మాక్సిమం అంటే ఫ్యాకల్టీతో ఫ్రెండ్లీ ఉండి సబ్జెక్ట్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ కమింగ్ టు ది పార్ట్ 2 ఏంటంటే ఇప్పుడు ఇదంతా చదువుతున్నారు కదా సీజీపీ అన్నది, ఈ పార్ట్ 2 అన్నది మొత్తం అందరికి యూజ్ అవుతుంది. కంప్లీట్ గా వినండి. అండ్ ఈవెన్ నాట్ ఓన్లీ కేఎల్యూ స్టూడెంట్స్, అదర్ కాలేజెస్ వాళ్ళకి కూడా యూజ్ అయితే ఈ వీడియో అయితే మాత్రం. ఎందుకంటున్నానంటే మనకి సీజీపీ మనం ఎంత మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 9.9 కూడా మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు సీజీపీ. ఈవెన్ మన కాలేజ్ లోనే మెయింటైన్ చేస్తున్నారు 9.9. ఇప్పుడు అంత సీజీపీ ఉన్నంత మాత్రం వాళ్ళకి ఏదో స్కిల్స్ అంటే హై ఉంటది అంటే వాళ్ళు ఏదో మిషన్ లా పని చేస్తే బుర్ర అన్నది కాదు. అసలు 7 ఉన్నవాడికి ఎంత నాలెడ్జ్ ఉందో 9 ఉన్నాడు కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది తెలుసా మీకు విషయం. ఎందుకంటే ఇప్పుడు 9 సీజీపీ మెయింటైన్ చేస్తున్నాడు అంటే వాడు ఒక సబ్జెక్ట్ బట్టి నేర్చుకుంటాడు తప్ప ఆడ అర్థం చేసుకుని అయితే ఉండడు. మాక్సిమం స్టూడెంట్స్ గురించి చెప్పిన అంటే కొంతమంది అయితే ఉంటారు అంటే ఒక 70% అయితే ఇలాగే ఉంటారు స్టూడెంట్స్ అయితే. మిగతా 30% ఏంటంటే వాళ్ళ స్కిల్ గ్రో చేసుకుని కూడా ఇలా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో ఏంటంటే ఇప్పుడు సీజీపీ మీరు అట్లీస్ట్ ఒక మీరు మన కంపెనీస్ కొన్ని ఉంటాయి. కంపెనీస్ క్రైటీరియా ఎలా ఉంటది అంటే 7 సీజీపీ కానీ చూస్తుంది, 7 to 7.5. ఆ పైన ఉన్న సీజీపీ అని బేస్ చేసుకొని మనల్ని అయితే ఇంటర్వ్యూస్ కి అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అంటే నీ ఇంటర్వ్యూలో నీకు సీజీపీ ఎంత ఎక్కువ ఉంటే నీ ఇంప్రెషన్ అంటే ఇంటర్వ్యూ చేసే వరకు నీ మీద అంత ఇంప్రెషన్ ఉంటుంది. మాక్సిమం అంత ఇంప్రెషన్ పెట్టుకున్నాడంటే నేను అంతే క్వశ్చన్ అడుగుతారు మాక్సిమం. నీకు అదే నీకు సీజీపీ ఎక్కువ ఉంది కదా నీకు జాబ్ ఇచ్చేయచ్చు అని చెప్పేసి అని మాత్రం ఇంటర్వ్యూర్ అయితే ఇప్పుడు అనుకోండి. ఇంటర్వ్యూస్ లో కూడా మీకు 5 rounds లో ఉంటాయి. 5 rounds లో కూడా మీ సీజీపీ మీద ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేసి అడిగే క్వశ్చన్ అది. అంటే ప్రతి ఒక్కరు అంటే కోడింగ్ రౌండ్ లో కాదు నేను అడిగేది, ఫైనల్ రౌండ్స్ వచ్చినప్పుడు కూడా మీ సీజీపీఏ మీద కొంచెం టచ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు సీజీపీ డెవలప్ చేసుకుంటారు నిజమే, దాంతోపాటు స్కిల్స్ ఎక్కడ డెవలప్ చేసుకుంటారు. మన బీటెక్ లో చూస్తే టైం అన్నది అసలు సరిపోదు. ఈవెన్ మీరు పొద్దున్న సాయంకాలం దాకా కూర్చున్నా కానీ సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎంత ఎలా ఫేస్ చేస్తారో చూడండి ప్రతి ఒక్కరు. అంటే కొంచెం ఎలా అంటే ప్రాజెక్ట్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, హోమ్ అసైన్మెంట్లు ఉంటాయి, మళ్ళీ అదనే కాకుండా ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటారు, గ్లోబల్ సర్టిఫికేషన్స్ అంటారు. వీటి వల్ల ఏంటంటే మీకు టైం అన్నది సరిపోదు అసలు. అంటే మనం ఏంటంటే మనం ఓన్లీ మిడ్ల మీద ఫోకస్ చేస్తున్నాం కానీ ఇప్పుడు అంటే ఫర్దర్ గా స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటారు. స్కిల్స్ అంటున్నారు కానీ వీడియో కానీ స్కిల్స్ అంటున్నాం కానీ స్కిల్స్ అనేది మన ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ అనేది కరెక్ట్ గా నేర్చుకోలేకపోతాం బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి. అంటే మన బేసిక్ ఫౌండేషన్ లో మనం ఎంత అయితే మన బేసిక్ లాంగ్వేజ్ ఎప్పుడైతే కరెక్ట్ గా పర్ఫెక్ట్ అవుతామో దాన్ని బట్టి మన ఫ్యూచర్ అన్నది మన 4 years లో ఉన్నదాన్ని డెవలప్ చేసుకోవచ్చు మనం. అంటే మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ బేసిక్ లాంగ్వేజ్ కాడి నుంచి అరే మీరు ఫస్ట్ సిఏ స్టార్ట్ చేస్తారో లేకపోతే C++ స్టార్ట్ చేస్తారో పైథాన్ స్టార్ట్ చేస్తారో అని మీ ఇష్టం. అది ఏదో ఒక లాంగ్వేజ్ పర్ఫెక్ట్ అయితే అవ్వండి ఫస్ట్. ఆ తర్వాత మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు చూసుకుంటే ఏ అన్నది అన్నిటిని రీడ్ చేస్తుంది, డేటా సైన్స్ మాత్రం రీడ్ చేయలేకపోతుంది. అంటే ఇప్పుడు ఈ సీజీపీ తెచ్చుకున్నారు మీరు, ఓకే ఇప్పుడు కంపెనీస్ లో కూర్చుంటారు ఈ సీజీపీ అన్నది మీకు యూజ్ అవుతుంది. ఓకే మీరు ఆ సీట్ లో కూర్చునే వరకే మీకు ఆ సీజీపీ అన్నది యూజ్ అవుతుంది. అంటే ఈవెన్ మీకు ఆ డోర్ వరకు అంటే డోర్ లోపలికి వెళ్ళడానికి ఆ సీజీపీ అన్నది ఉపయోగపడుతుంది. ఆ సీజీపీ వల్ల ఇంకా యూజెస్ ఏంటంటే మీరు ఫారెన్ వెళ్ళి చదవాలన్నా ఎంఎస్ కంప్లీట్ చేయాలన్నా కానీ మీకు సీజీపీ అన్నది ఇంపార్టెంట్. సీజీపీ లేనిది మిమ్మల్ని ఎవరు అలో చేయరు. అంటే ఇప్పుడు బట్టి పెడితే తెచ్చుకుంటున్నావు కదా బ్రో ఇప్పుడు సీజీపీ అన్నది వచ్చేస్తుంది మనకు జాబ్ వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు, కానీ జాబ్ అయితే రాదు.
సిజిపిఏ వల్ల అయితే ఈ రోజుల్లో అయితే జాబ్ ఇచ్చేది అయితే పోయే అన్నది గ్రో అవుతుంది. ఏఐ గ్రో అవడం వల్ల మనకి ఛాన్సెస్ అయితే తగ్గిపోతున్నాయి రోజు రోజుకి. అందుకని నువ్వేం చేయాల్సింది ఏంటంటే, ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, నేను ఏఐ నేర్చేసుకుంటా, ఏఎంఎల్ నేర్చేసుకుంటా అంటే కాదు. నువ్వు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఏంటి ఏఐ అన్నది ఏమైతే రీడ్ చేయలేకపోతుందో అదైతే మనం నేర్చుకోవాలి. మాక్సిమం వరకు స్కిల్స్ లో ఇది బాగా ఫోకస్ చేయండి. ప్రతి ఒక్కరు ఏంటంటే ఫోకస్ చేయాల్సింది అయితే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. డేటా సైన్స్ అన్నది బాగా నేర్చుకోండి. డేటా సైన్స్, డేటా అనలైజేషన్ ఇవి బాగా నేర్చుకోండి. మీరు ఎందుకంటే మాక్సిమం యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. ఎందుకంటే మీరు డేటా సైన్స్ నేర్చుకున్నా కానీ మీకు అట్లీస్ట్ 7 LP వచ్చే ఛాన్సెస్ ఉంది ఇన్ నవ్య డేస్ లో చూసుకుంటే. ఏ గ్రో అవుతుంది కాబట్టి ఏ అయినా అడగండి మీరు. అంటే ఫ్యూచర్ లో మనకి ఎంత ఎలా ఉంటది ఏంటి అన్నది, యూజ్ అవుతుందా, ఎంత వరకు వస్తుంది అన్నది దాని గురించి అర్థం చేసుకోండి. అనుకుంటారు భయ్యా నువ్వు వీడియో స్టార్టింగ్ అంటే స్కిల్స్ అంటున్నావు, సిజిపి అంటున్నావు, ఎంతవరకు చెప్తున్నావు, నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావు భయ్యా అని చెప్పేసి అది మీ ఒపీనియన్ లో అనిపించచ్చు. నేను ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్ మాక్సిమం. అంటే నేనేమి నేర్చేసుకోలేదు. అంటే నేను నేర్చుకునే దాంట్లో నేను నా కింద ఉన్న జూనియర్స్ యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాం. ఇది కూడా చేయడం కారణం ఏంటంటే అంటే మీరు కొంతమంది అడగచ్చు, అన్న మాకు ఈ డౌట్స్ ఉన్నాయన్న, ఈ డౌట్స్ క్లారిఫై చేస్తే నాకు ఇది ఎంతో కొంత తెలుసుకుంటాం కదా అన్న వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. అట్లీస్ట్ వాళ్ళకన్నా ఈ వీడియో రీచ్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫస్ట్ నుంచి చూస్తూనే ఉండండి. మీకు క్లారిటీగా అర్థమవుతుంది అని చెప్పి ఈచ్ పాయింట్ కూడా ఫస్ట్ ఇయర్ కాడి నుంచి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అన్నది బాగా మెయింటైన్ చేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. అట్లీస్ట్ డైలీ ఒక 15 to 20 minutes అన్న లింక్డ్ఇన్ ప్రొఫైల్ ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీ లింక్డ్ఇన్ యూజ్ చేయడం వల్ల మీ రోజు రోజుకి మీ కనెక్షన్స్ అన్నది పెంచుకోండి. అంటే ఒకరితో కనెక్ట్ అవ్వండి ఎక్కువ. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం సర్టిఫికేషన్ చేస్తున్నారు, వాళ్ళు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు అన్నది తెలుసుకోండి. ఆ ప్రాజెక్ట్ మనం ఎందుకు చేయట్లేదు అన్నది ఒకసారి అనుకుంటే ఆ ప్రాజెక్ట్ ఏంటని తెలిస్తే మీకు ఏం ప్రాజెక్ట్ చేయాలన్నది ఐడియా వస్తుంది. ఇంకోటి, మీరు బీటెక్ లో మీరు ఒకవేళ మీకు జాబ్ కావాలంటే కనుక, మీ రెజ్యూమ్ లో ఉండాలంటే కనుక ఉండాల్సిన మెయిన్ ఏంటంటే స్కిల్స్ ఒకటి ఫస్ట్ గా. సెకండ్ గా వచ్చేసింది ఏంటంటే ప్రాజెక్ట్స్ దయా. మీకు కూర్చున్న తర్వాత ప్రాజెక్ట్స్ అన్న చాలా ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేస్తుంది ప్రాజెక్ట్స్. మీరు ఏం చేస్తారు అన్న ప్రాజెక్ట్ అన్నది ఉంటుంది. మెయిన్ గా మీ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయండి. అంటే నాట్ ఓన్లీ అంటే ఫస్ట్ ఇయర్ లో ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయాలని చెప్పి అనుకోకండి. సెకండ్ ఇయర్ కి వచ్చిన తర్వాత ఫోకస్ చేయండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏంటంటే మాక్సిమం మీ ఫౌండేషన్ అన్నది డెవలప్ చేసుకోండి. అంటే మీరు స్ట్రాంగ్ చేసుకోండి ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు. అయితే కనుక మీరు ఈ వీడియో చూస్తున్న ఫస్ట్ ఇయర్స్ ఎవరైనా ఉంటే కనుక మీ ఫౌండేషన్ అన్నది స్ట్రాంగ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫస్ట్ ఇయర్ లో మెయింటైన్ చేసిన సిజిపిఏ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లో కవర్ చేస్తుంది భయ, తెలుసా మీకు ఆ విషయం? ఎందుకంటే మీరు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కి వచ్చిన తర్వాత టైం అన్నది అసలు సరిపోదు. మన బీటెక్ లోనే మాక్సిమం వరకు సరిపోదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు ఫస్ట్ ఇయర్ లోనే బేసిక్ గా స్ట్రాంగ్ చేసుకుంటే కనుక ఆ సిజిపి అన్నది మీకు అలా అట్లీస్ట్ కవర్ అవుతుంది. మాక్సిమం కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ మాక్సిమం గా. ఇది నేను అంటే స్కిల్స్ బెస్టా అంటే సిజిపిఏ బెస్టా అని చెప్తానంటే స్కిల్స్ బెస్ట్ అంటాం భయ. సిజిపిఏకి అయితే నో వాల్యూ ఈ రోజుల్లో అయితే మాత్రం. నేను పార్ట్ 1 లో అయితే సిజిపి ఎలా తెచ్చుకోవాలన్నది చెప్పాను. ఈ పార్ట్ 2 లో మాత్రం మీకు స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడే చెప్తాను ఈ వీడియోలో. మీరు కంప్లీట్ గా చూసినట్టయితే కనుక అది. ఇంకెక్కడితో అయితే మరి వీడియో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ లో అయితే అడగండి, చెప్తాను. మాక్సిమం రిప్లై ఇస్తాను. మీరు ఏంటంటే వీడియో రిలేటెడ్ గా కామెంట్స్ పెట్టండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను మాక్సిమం. ఇందులోనే కాదు, మీకు ఇంకా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ మన ఛానల్ లింక్ అయితే పోస్ట్ చేస్తాను. అక్కడ మీరు క్లిక్ చేసి అక్కడ డిఎం చేయండి వీడియో రిలేటెడ్ అని చెప్పేసి నన్ను అడగండి. నేను వీడియో రిలేటెడ్ అంటే నేను గ్యారంటీగా రిప్లై ఇస్తాను, మర్చిపోకండి. ఇంకోటి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇంకా మీకు యూజ్ అయ్యే వీడియోస్ కంటెంట్స్ కావాలనుకుంటే కనుక నాకు అయితే ఫాలో చేశాను, సబ్స్క్రైబ్ చేశాను. మీరు మెసేజ్ చేయండి, నేను చేస్తాను. ఆ వీడియో గురించి మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా ఉంటాను. ఇంకోటి, మన కాలేజ్ అంటే నేను చదివే కేఎల్ యూనివర్సిటీలో మీరు ఎవరైనా నా వీడియో చూస్తుంటే కనుక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కాలేజ్ లో కనుక దాని గురించి కామెంట్స్ లో అయితే అడగండి, చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.